హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మార్కెట్తో సహా వివిధ రాష్ట్రాలలో కొనసాగుతున్న బత్తాయి ధరల గురించి ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కావున ఉపయోగకరం అనుకున్న రైతులు మన వీడియోస్ చూడండి. అలాగే వీడియోస్ నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్కు లైక్ చేయండి అని మరోసారి మనవి. ఇక ముందుగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర విషయానికి వస్తే అక్కడ ఒక టన్ను బత్తాయి ధర 20,000 నుంచి 30,000, 35,000 రూపాయలు టాప్ ఈరోజు ధర పలికింది. అలాగే గుజరాత్ విషయానికి వస్తే అక్కడ ఒక టన్ను ధర కనీసం 40,000 నుంచి 50,000 మధ్య ధర పలికింది. హై క్వాలిటీ బత్తాయి ధర అయితే ఒక టన్ను వచ్చేసి 50,000 కూడా ధర పలికింది. ఇక హర్యానా రాష్ట్ర విషయానికి వస్తే అక్కడ 35,000 నుంచి 40,000 వరకు ఒక టన్ను ధర పలికింది బత్తాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ 40,000 నుంచి 45,000, 50,000 కూడా ధర పలికింది ఒక టన్ను బత్తాయి ధర. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి వస్తే ఇక్కడ ఒక టన్ను వచ్చేసి 80,000 నుంచి 90,000 ధర పలికింది. ఏంటి ఇంత కాస్ట్ ఉందా బత్తాయి ధర అని కొంతమంది రైతులకు అనుమానం ఉండొచ్చు. కానీ అక్కడ పరిస్థితులు బట్టి మేబీ హై క్వాలిటీ ఉండొచ్చు, లేదంటే దిగుబడులు తక్కువగా ఉండొచ్చు, లేదంటే విస్తీర్ణమే తక్కువ సాగు చేస్తూ ఉండొచ్చు. కావున కాస్ట్ మనతో పోలిస్తే చాలా ఎక్కువగానే ఉండవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లోని మన అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ ఈరోజు 7వ తారీఖు 3వ నెల 2025 ఒక టన్ను వచ్చేసి 23,000, 24,000 కూడా ధర పలికింది. రైతు సోదరులు గమనించగలరు. అలాగే ఇంకో చిన్న మనవి, ఇక్కడ కొనసాగే ధరే కన్ఫర్మ్ అండ్ ఫైనల్ కాకపోవచ్చు. ఎందుకంటే మన తోటలో మన కాయ ఉండే క్వాలిటీ బట్టి ధర